చిన్ననాటి కథలు. సంఘీలో వేసవి సెలవులు. 1990 నాటి రోజులవి. హైదరాబాద్ నగర శివార్లలోని సంఘీలో వేసవి సెలవుల తాలూకు ఒక చిన్నారి నవ్వుల జాబితాలు, జ్ఞాపకాల జావళీలు. డాబాపై నిద్రిస్తున్న చిన్నారి ముఖంపై ఆ తొలి సూర్యకిరణాలు వెచ్చగా తాకుతూ ఆ పాపను నిద్రలేపుతున్నాయి. ఆకాశం వైపు చూస్తూ చిన్నారి చిరునవ్వుతో నిద్రలేచింది. హుషారుగా డాబా దిగి కిందకు వెళ్ళింది. కాసేపటి తరువాత పసి పాదాలతో విప్పారిన కనులతో బుడిబుడి అడుగులు వేస్తూ సంఘీ నగర వీధుల వెంట వెళుతుంది. అటు ఇటు చూసుకుంటూ దారిలో కనబడిన తెల్లని గడ్డి పూలు, చిట్టి చేమంతులు, కాగితం పూలు అన్ని పూలను కోసి వాటిని కలిపి రంగురంగుల వారీగా అమర్చి చిన్న చిన్న గుత్తులుగా కట్టింది. ఆ కట్టిన పూల గుత్తులను పట్టుకొని తన స్నేహితుల దగ్గరకు వెళ్లి వాళ్లకి ఇచ్చింది. అందరి పెదవులపై చిరునవ్వును చూసి ముచ్చటపడింది. ఏ థ్యాంక్యూ ఇవ్వలేని ఆనందం అది. అందరూ కలిసి ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని బోలెడు కబుర్లు చెప్పుకున్నారు. పొడుపు కథలు వేసి అవి విప్పటానికి అడిగే ప్రశ్నలకు అల్లరికి ఎంతో నవ్వుకున్నారు. అంతటితో ఆగకుండా మామిడి చెట్టు ఎక్కి చకచకా కొన్ని మామిడికాయలు కోసింది. కొంచెం దూరంలో ఉన్న రేగి చెట్టు నుండి అందరూ రేగి పళ్ళు కోశారు. గీసుకుపోతున్నా లెక్క చేయకుండా ఎవరు ఎక్కువ తింటారా అని పోటీ పడి మరీ పంచుకుంటూ తినేశారు. సాయంత్రం వేళ మళ్ళీ అందరూ కలిసి గుట్ట మీద ఉన్న గుడి దగ్గరికి వెళ్లారు. చేతులు జోడించి దండం పెట్టుకున్నారు. గుడిలో కూర్చుని ప్రసాదంగా ఇచ్చిన పులిహోర, లడ్డూ తింటూ కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో వర్షం మొదలైంది. ఆ చిన్నారి ఉప్పొంగిన ఆనందంతో చేతులు చాచి వానలో తడుస్తూ గిరగిరా తిరుగుతూ ఆడుకుంటుంది. పూర్తిగా తడిసిపోయి ఇంటికి వచ్చింది. పకోడీ, మిరపకాయ బజ్జీలు వాసన ఇల్లంతా నిండిపోయింది. అవి వేయిస్తున్న అమ్మ పక్కన చేరి వేడి పకోడీ తీసుకుని తుర్రుమంది. అంతలో చీకటి రానే వచ్చింది. రాత్రిపూట డాబా పైన పడుకొని వెన్నెలలో ఆకాశం వైపు చూస్తూ చుక్కలు లెక్క పెట్టేది. తన స్నేహితులతో, అమ్మ, నాన్న, చెల్లెలతో కలిసి ఆడుతూ నిద్రపోయింది. కొన్నిసార్లు వాళ్ళ నాన్న హార్మోనియం పెట్టి తెచ్చి పాటలు పాడేవారు. అలా తీయని స్వరంతో ఆయన జోల పాడుతుంటే వింటూ హాయిగా నిద్రపోయేది. కజిన్స్, ఫ్రెండ్స్ అందరితో గడిపిన ఆ రోజులు ఎప్పటికీ మరువలేనివి. సంఘీ అక్కడి జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమే. చాలా సంవత్సరాల తరువాత తన స్నేహితురాలిని కలిసింది. ఆ చిన్ననాటి జ్ఞాపకాలని, నవ్వులని తనతో పంచుకొని ఎంతో ఆనందపడింది. డీసీ వెళ్తూ ఇంకా గుడి గంటలు వినిపిస్తున్నాయి. ఆ మట్టి వాసన, వర్షపు ఆటలు, అమ్మ వంటలు, నాన్న పాటలు గుర్తు వస్తున్నాయి అంటూ ముచ్చటపడింది. తనకి చెప్తున్నప్పుడు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయింది. వేడి వెళ్తున్న స్నేహితురాలిని దగ్గరకు తీసుకొని ఆ చిట్టి పిలకల చిన్ననాటి పాపలా స్వచ్ఛంగా నవ్వింది.